6 దశాబ్దాల కల నెరవేరి నేటికి 12 ఏళ్లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అవతరణ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ప్రజాప్రతినిధులు అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి పండగ వాతావరణంలో సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. మరోవైపు జూన్ 2 సందర్భంగా పలు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పేదవాడి సొంతింటి కల నిజం చేసే దిశగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం 2వ విడతను ప్రారంభించింది. దీంతో పాటు నిరుపేద వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచేందుకు కొత్తగా మరో 2 లక్షల మంది అర్హులకు చేయూత పెన్షన్లను మంజూరు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 వరకు ప్రత్యేక గ్రామ సభల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 1 కోటి కుటుంబాల సామాజిక భద్రత కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన చేయనున్నారు అధికారులు. 2.5 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, భవిష్యత్ కార్యాచరణను వివరించేలా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్ల ప్రధాన ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గన్ పార్క్ నుంచి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, గన్ పార్క్ దగ్గర వేడుకలు ఎలా ఉన్నాయి? సీఎం షెడ్యూల్ ఎప్పుడుంది? గన్ పార్క్ దగ్గర అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికైతే ఏర్పాట్లు చేసింది. ఇక్కడ మరి కాసేపట్లో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ గన్ పార్క్ దగ్గర విచ్చేసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అయితే నివాళులు అయితే అర్పించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, పలువురు ప్రముఖులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా అమరవీరుల స్తూపం దగ్గర ఇక్కడైతే కాసేపట్లో నివాళులు అయితే అర్పించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గన్ పార్క్ దగ్గర ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక్కడ నివాళులు అర్పించిన అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి ఆవిర్భావ వేడుకలకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఇక్కడ హాజరవుతారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడే ఇక్కడ గన్ పార్క్ దగ్గర అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ సీఎం వచ్చేటటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఇన్వైట్ చేయడానికి సంబంధించి కానివ్వండి, లేదంటే ఇక్కడ గన్ పార్క్ దగ్గర గౌరవవందనం అందించడానికి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఇక్కడ ఉంది. కేవలం ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి పెద్ద ఎత్తున ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది రాష్ట్రానికి సంబంధించి ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రతీక వేడుకగా ఎంతోమంది తెలంగాణ అమరవీరుల త్యాగానికి గుర్తుగా ఇవాళ మనం కన్నటువంటి కళలకు గుర్తుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. ఇందులో ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం పాల్గొనేటటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా రకాలైనటువంటి కొత్త పథకాలను కావచ్చు, లేదంటే ఇతర అంశాలన్నింటినీ కూడా ఇవాళ సీఎం గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నారు. అదేవిధంగా మొత్తానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి, లేదంటే ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి వేడుకలకు అటెండ్ అయ్యి వాటి యొక్క కార్యక్రమాల్లో అయితే పాల్గొననున్నారు.